ఫ్రెండ్స్, మనకి ఎక్స్ఎన్ఎస్ ప్లాట్ఫామ్ అనేది మన ఇండియా నుంచి కంప్లీట్గా అయితే ఎగ్జిట్ కాబోతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎవరైతే ఎక్స్ఎన్ఎస్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారో మీ అందరికీ కూడా ఒక ఈమెయిల్ అయితే వచ్చి ఉంటుంది రీసెంట్గా. సో మనకి కాపీ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా మనకి ఎక్స్ఎన్ఎస్ నుంచి అయితే వాళ్ళు తీసేస్తున్నారు. అది కూడా ప్రత్యేకించి మన ఇండియన్ యూజర్స్కి. సో మనకి ఎవరైతే ఇండియన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు కాపీ ట్రేడింగ్ యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే కంప్లీట్గా మనకి జూన్ 2026 కల్లా కాపీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి డిజేబుల్ అయిపోతుంది. ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్లో క్లోజ్ అవుతాయి, ఇన్ కేసు లాస్లో ఉంటే లాస్ట్లో క్లోజ్ అవుతాయి. సో జూన్ 2026 అనేది మన కాపీ ట్రేడింగ్కి లాస్ట్ టైం అది. సో మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, మనకి 2025 మిడ్ నుంచి ఇండియన్ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్గా వాళ్ళు స్టాప్ చేశారు. అంతేకాకుండా అప్పటి వరకు ఎవరైతే ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ డేటా అంతా కూడా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అయితే వాళ్ళు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. ఏంటంటే మనకి యూపీఐ డిపాజిట్స్, మన ఐఎన్ఆర్ రూపీస్ ద్వారా మనం చేసుకున్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు స్టాప్ చేయడం జరిగింది. సో ఈ రెండు కూడా మనకి 2025లో మేజర్ అప్డేట్స్. మరి 2026కి వచ్చేసరికి ద ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి కంప్లీట్గా కాపీ ట్రేడింగ్ అయితే వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఎవరైతే ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళైతే కాపీ ట్రేడింగ్ అనేది వాళ్ళు ఒక నెక్స్ట్ 3 to 4 months వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. వాళ్ళు ఇన్ కేస్ మీకు ఎక్స్ఎన్ఎస్లో అకౌంట్ ఉండి మీరు ఎవరైనా మాస్టర్ని కాపీ చేయాలంటే కనుక మీరైతే ఇప్పుడు ఎవరిని కూడా మీరు కాపీ చేయలేరు. ఇది ఏంటంటే మనకి కంప్లీట్గా కాపీ ట్రేడింగ్ అప్డేట్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రేడింగ్ అకౌంట్. సో మనలో చాలామందికి కాపీ ట్రేడింగ్ కాకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళు ట్రేడింగ్ అయితే చేసుకుంటుంటారు. సో వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. బట్ కాకపోతే ఏంటంటే మనకి కంప్లీట్గా మన ఇండియన్ కరెన్సీ డిపాజిట్ కానీ విత్డ్రా కానీ వాళ్ళు ఫ్యూచర్లో అయితే కంప్లీట్గా తీసేస్తున్నారు. ఇప్పటికే యూపీఐ అయితే కంప్లీట్గా తీసేశారు. మనకి ప్రజెంట్ ఉండేది ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాల్స్ అనేది ఓన్లీ నెట్ బ్యాంకింగ్. సో అది కూడా వాళ్ళు ఫ్యూచర్లో అయితే కంప్లీట్గా బ్యాన్ చేయబోతున్నారు. సో ఇన్ కేస్ మీకు అకౌంట్ ఉండి మీరు ఎక్స్ఎన్ఎస్లో ట్రేడ్ చేయాలంటే కనుక మీకు ఉన్న ఒకే ఆప్షన్ క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీ ద్వారా డిపాజిట్ విత్డ్రాల్ చేసుకొని మీరు ఇందులో ట్రేడింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. లేదు మీరు కంప్లీట్గా ఇండియన్ రూపీస్ మీదే డిపాజిట్స్ కానీ విత్డ్రాల్ కానీ చేయాలనుకుంటే కనుక మీరు ఎక్స్ఎన్ఎస్ ప్లాట్ఫామ్స్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎక్స్ఎన్ఎస్ కాకుండా మరి వేరే ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి చాలా ఉన్నాయి. బట్ వాటి అన్నిటితో మనం కంపేర్ చేసుకుంటే ఎక్స్ఎన్ఎస్ అనేది నెంబర్ 1 అది. బట్ అలాంటిదే ఇప్పుడు మనకి ఇండియా నుంచి మనకి ఎగ్జిట్ అయిపోతుందంటే మనకి వేరే ప్లాట్ఫామ్స్ అనేవి మరి ముందు ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. సో నేను ప్రీవియస్గా అయితే చాలా వరకు చూశాను. సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే వేరే ప్లాట్ఫామ్ గురించి డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో నాకు తెలిసిన ప్లాట్ఫామ్ గురించి అయితే మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్స్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.